హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చాను. ఇది మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. బట్ చిన్న వెర్షన్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. 200 ml వెర్షన్స్ ఇవి జనరల్గా వస్తాయి. ఇది వచ్చి న్యూట్రోజినా డీప్ క్లీన్ ఫేషియల్ క్లెన్జర్ అని ఉంది. క్లోజప్లో తీసుకొచ్చి చూపిస్తాను. డీప్ క్లీన్ ఫేషియల్ క్లెన్జర్ ఇది వచ్చి నార్మల్ టు ఆయిలీ స్కిన్కి బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ 50 ml స్మాల్ వన్. మనకి జనరల్గా కనుక ఈ ఫేస్ క్లెన్జర్స్ అన్నీ కూడా 200 mlలోనే నేను న్యూట్రోజినాలో చూశాను. సో ఐ థాట్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అండ్ దీన్ని పర్చేస్ చేద్దామని చెప్పాను. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసేసి మీకు ఇక్కడ కనపడుతుంది. దిస్ ఇస్ ద ప్రైస్. సో వెరీ గుడ్ అండి, వాల్యూ ఫర్ మనీ. బాగుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్సెంటెడ్ వర్షన్ అండి. స్కిన్ టైప్ వచ్చేసేసి ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్. మనకి పింపుల్స్ ఎక్కువ వచ్చిన, యాక్నీ స్పాట్స్ ఎక్కువ వచ్చిన, సిస్టిక్ యాక్నీ ఎక్కువ వచ్చినా కూడా అండ్ కంటిన్యూస్గా జిడ్డుగా మొహం అయిపోతుంది. చాలా తక్కువ టైంలోనే చాలా హెవీగా ఆయిలీగా కనపడుతుంది. ఏమైనా ఫేస్ వాష్ వాడినా కూడా లేదా స్నానం చేసి వచ్చినా కూడా 10 నిమిషాలకి చెమటలు పడుతున్నాయి. అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ రియల్లీ అ బోన్ అండి. వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. ఇది కంప్లీట్లీ ఆల్కహాల్ ఫ్రీ. సో ఇది మీకు ఆ డ్రైయింగ్ ఎఫెక్ట్ అని వస్తుంది కదా, బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్, అది ఉండదు మీకు. దిస్ ఇస్ రియల్లీ గుడ్. దీంట్లోని కీ ఫ్యూచర్స్ గురించి చూసుకుంటే కనుక మీరు ఇది వాష్ చేయటమే కాకుండా, బికాస్ ఆబ్వియస్లీ ఫేషియల్ క్లెన్సర్ కాబట్టి ఇది వాష్ చేస్తుంది. వాష్ చేయటమే కాకుండా ఇట్ డిజాల్వ్స్ డర్ట్, ఆయిల్ అండ్ మేకప్. ఈ మూడింటిని కూడా ఇది డిజాల్వ్ చేసి రిమూవ్ చేస్తుందండి. అంతేకాకుండా మనకి సూపర్ఫిషియల్ లేయర్స్లో అంటే స్కిన్ పైన ఉండేటువంటి డెడ్ సర్ఫేస్ సెల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా రిమూవ్ చేసి ఒక హెల్దీ స్కిన్ లాగా ఉండేటట్లుగా చూస్తుంది. దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద నార్మల్ స్కిన్, అంటే కాంబినేషన్ స్కిన్ దగ్గర నుంచి ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ కేసెస్ వరకు కూడా దిస్ యూజ్ అవుతుంది. అండ్ లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ, మీరు ఇది ఒకసారి వాడితే 24 గంటల వరకు చెమట పట్టదు అని నేను చెప్పట్లేదు. బట్ నార్మల్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి వచ్చేసేసి ఒక 6 hours వరకు ఇది హెల్ప్ చేస్తుంది. బట్ ఎక్స్ట్రీమ్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఐఎమ్ సారీ అండి, ఇది 3 hours వరకు మాత్రం మీకు హెల్ప్ చేస్తుంది. బట్ ఉన్న వాటిలో నేను చూసిన వాటిలో దిస్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్ టు కంట్రోల్ ఆయిల్, ఎక్సెసివ్ డర్ట్, క్లాగింగ్ ఆఫ్ ద పోర్స్ కానీ డెడ్ సెల్స్ కానీ వాటన్నిటిని క్లీన్ చేయడానికి. మీరు రెగ్యులర్గా వాడుతుంటే కూడా మీకు స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దెన్ వాష్ చేసిన తర్వాత స్కిన్ డ్రైగా బిగుసుకుపోయినట్లుగా ఏదో పట్టుకున్నట్లుగా అట్లా అనిపించదు. స్కిన్ విల్ బీ స్మూత్, సపల్ అండ్ సాఫ్ట్. మీరు దీన్ని జనరల్గా ల్యూక్ వామ్ వాటర్తోనే వాడమని చెప్తారు కంపెనీ వాళ్ళు. మీరు మామూలు చన్నీళ్ళతో కూడా వాడుకోవచ్చు. ఉప్పు నీళ్ళలో కూడా ఇది పనిచేస్తుందండి. మంచినీళ్ళే జనరల్గా ఫేస్కి వాడతారు అందరూ, కొంతమంది మినరల్ వాటర్ కూడా వాడతారు. బట్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటంటే ల్యూక్ వామ్ వాటర్ని వాడమన్నారు. కానీ బట్ ఈవెన్ ద నార్మల్ వాటర్ కూడా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. నార్మల్ మన సబ్బు మొహానికి రాసుకున్నట్టే కనుక దీనిని క్లెన్జర్ని తీసుకొని హ్యాండ్స్తో లెదర్ తయారు చేసుకొని నొరగలాగా చేసుకొని దానిని మన స్కిన్ మీద మసాజ్ చేసుకోవాలి సర్క్యులర్ మోషన్స్లో. గట్టిగా రఫ్గా మొహం మీద రుద్దటం లాంటివి చేయొద్దు. జస్ట్ గివ్ ద నార్మల్ సర్క్యులర్స్ మోషన్ మూమెంట్ అది ఇస్తే ఉంటుంది. అండ్ నేను ఏ ఫేస్ వాష్ గురించి చెప్పినా కూడా ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే బీ వెరీ కేర్ఫుల్ అరౌండ్ ది ఐ ఏరియా అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. అలాంటి చోట ఇది కొంచెం కేర్ఫుల్గా వాడండి. అండ్ దెన్ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాడ్ డ్రై అండి. మీరు ఒక సాఫ్ట్ క్లాత్, కాటన్ క్లాత్ కానీ ఏదైనా కూడా విచ్ హ్యాస్ గుడ్ లెవెల్స్ ఆఫ్ అబ్సార్బెంట్ కెపాసిటీ, అలాంటి మంచి కాటన్ క్లాత్ తీసుకొని ప్యాడ్ చేయండి. కానీ రుద్ది తుడిపి ఉన్న తడిని తీయడానికి చూడొద్దు. బికాస్ దట్ కాసెస్ డ్రైనెస్, ఇరిటేషన్ కూడా వస్తుందండి. కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దిస్ ఇస్ ద వన్. ఇట్లానే ఓపెన్ చేసేద్దాం. సో యూ నో హౌ దిస్ లుక్స్ ఇన్సైడ్. అండ్ దెన్ చేతి మీద తీసుకుంటే దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ లుకింగ్. నేను అబ్సల్యూట్ ట్రాన్స్పరెంట్ కలర్ అని చెప్పను, కానీ కొంచెం సన్సెట్ ఎల్లో కలర్ అంటాం కదా, దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లేవర్ ఉంది. నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఇది మరీ కారిపోతున్నట్లుగా లేదు, కొంచెం జెల్లీ ఫ్లేవర్లో ఉంది. బట్ ఎస్, కొంచెం లిక్విడ్ స్టేట్లో ఉంది, బట్ నాట్ టూ లిక్విడ్ ఆర్ రన్నీ ఆర్ వాటరీ. మీకు అది తెలుస్తుంది కదా.
సో ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ వాష్ చేసినా కూడా ఇట్లా తెలుస్తుంది మీకు. దిస్ ఇస్ ద కన్సిస్టెన్సీ దట్ ఇట్ హ్యాస్. వెరీ నైస్ అండి. మీకు లెదర్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ఇట్ ఫీల్స్ గుడ్ వన్స్ యూ వాష్ యువర్ ఫేస్ విత్ దిస్. అండ్ దీని గురించి ఇట్లా ఉంది. వెరీ నైస్ ప్రోడక్ట్ అండి. మీకు సార్ట్ ఆఫ్ సాఫ్ట్ సప్పల్ స్కిన్తో పాటు ఆయిలీ స్కిన్ని కంట్రోల్ చేయడానికి అండ్ యాక్నీని కూడా కొంతవరకు కంట్రోల్ చేస్తుంది. ఇది 100% కంట్రోల్ చేయడు, బట్ కొంతవరకు మీకు కంట్రోల్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. దిస్ ఇస్ న్యూట్రోజినా డీప్ క్లీన్ ఫేషియల్ క్లెన్జర్ అనమాట. వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ అండ్ ఈవెన్ వెరీ గుడ్ ఇన్ ఆర్డర్ టు డిజాల్వ్ మేకప్. ఏమైనా ఎక్సెసివ్ మేకప్స్ ఫస్ట్ స్టేజ్ ఇలాంటివి ఏమైనా వాడినా కూడా వాటిని డిజాల్వ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బట్ మేక్ ష్యూర్ టు యూస్ ల్యూక్ వామ్ వాటర్ ఇన్ ఆర్డర్ టు డిజాల్వ్ ది హెవీ మేకప్ థింగ్స్. ఇదండి స్మాల్ రివ్యూ అబౌట్ న్యూట్రోజినా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ రింగ్ ద బెల్ ఐకాన్. బట్ ఏమైనా తప్పులు చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అప్ విత్ మై యూట్యూబ్ కెరియర్, సో దయచేసి సపోర్ట్ చేయండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. బాయ్.